ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మా మను పాప బోర్లో పడింది. సో దానికోసం సెలబ్రేషన్ చేద్దామని ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. అదే అండి, బోర్లో పడితే బొబ్బట్లు, మా సైడ్ అయితే బచ్చాలు అంటారు. రైమింగ్ బాగుంది కదా, మనం కూడా బొబ్బట్లే అందాం. సో ఈ రోజు వీడియో మా మను సాయిష బోర్ల పడితే బొబ్బట్లు. సో ఇక్కడైతే బొబ్బట్లకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను. ఏంటి ఆ ఇంగ్రీడియంట్స్ అంటే గోధుమ పిండి, శనగపప్పు, బెల్లం, కొంచెం ఇలాచి. అందరూ బొబ్బట్లు మైదా పిండితో చేస్తారు, నేను మాత్రం గోధుమ పిండి తీసుకున్నా. ఆశీర్వాద్ పిండితో చేస్తే ఇంకా హెల్దీ. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్తే శనగపప్పు అయితే నేను కుక్కర్లో వేసుకున్నా. ఎక్కువగా మెత్తగా ఉడకకూడదు, సో కొన్ని వాటర్ వేసుకుని ఒక 1 విజిల్ వరకే ఉంచుకుంటున్నా. అండ్ పిండి కూడా తడిపి పెట్టుకున్నా. అది కూడా చాలా లూజ్గా ఉంటేనే బొబ్బట్లు అనేవి మంచిగా సాఫ్ట్గా మూవ్ అవుతాయి. అండ్ పప్పు ఉడికినాక బెల్లం కలిపి మిక్సీ పట్టి తీసుకున్నాను. దీన్ని పూర్ణం అంటారు మా సైడ్ అయితే. పిండి అయితే కొద్దిసేపు మెత్తపడడానికి సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే పూర్ణంతో లడ్డూలాగా చేసి పెట్టుకోవాలి సైడ్కి. అండ్ పిండితో చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఆ ముద్దలలో పూర్ణం లడ్డూలు పెట్టుకొని కవర్ తీసుకొని దానికి నెయ్యి బాగా రాసుకొని పూర్ణం పెట్టిన పిండి ముద్దల్ని కవర్ పై బాగా వెడల్పుగా చేసుకోవాలి. వెడల్పుగా చేసుకొని ప్యాన్ పై వేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి. మనకు బొబ్బట్లు రెడీ అవుతాయి. నేనైతే ఈ సెలబ్రేషన్ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా, కానీ టైం కుదరలేదు. దీనికోసం కొన్ని నేను ఆర్డర్ చేసుకున్నాను. అవి రావడానికి టైం పట్టింది అండ్ నేను చేయడానికి ఇంకా టైం పట్టింది. పాప అయితే ఫస్ట్ 2 మంత్స్ కంప్లీట్ అయిన 10 డేస్కే బోర్లో పడింది. ఒక 1 వీక్ డైలీ 1 టైం 2 టైం పడుతుండే. దాని తర్వాత పాప అసలు బోర్లో పడడమే మర్చిపోయింది. ఎందుకంటే తను ఏడవడం, మేము ఎత్తుకోవడం, మేల్కొని ఉన్నప్పుడు షోల్డర్ పైన ఉంటుండే, కింద వేయకపోవడం వల్ల బోర్లో పడడం మర్చిపోయింది. ఇప్పుడైతే 3 మంత్స్ కంప్లీట్ అయిన 10 డేస్కి అంటే ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ బోర్లో పడింది. సో తను పడడం కూడా 15 డేస్ అవుతుంది. నేను ఈ సెలబ్రేషన్ బోర్లో పడిన తర్వాత 15 డేస్కి చేస్తున్నాను. 2 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత పడినప్పుడు అంత స్ట్రాంగ్ గా అనిపించకపోతుండే, మెడల్ కూడా అంతగా నించోబెట్టకపోతుండే. ఇప్పుడు 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత పడింది కదా, ఇప్పుడైతే స్ట్రాంగ్ గా మెడల్ కూడా నించోబెడుతుంది. సో కరెక్ట్ టైం అయితే 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత పడడమే గుడ్ టైం అన్నమాట పిల్లలకి. మాక్సిమం బేబీస్ కూడా 3 మంత్స్ టు 4 మంత్స్ వరకు బోర్లో పడతారు. సైకాలజీ ప్రకారంగా అయితే గ్రోస్ మోటార్ డెవలప్మెంట్ 3 మంత్స్ టు 4 మంత్స్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. అంటే బోర్లో పడటం వల్ల మెడ, భుజాలు, చేతులు, బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి అండ్ హెడ్ కంట్రోల్ కూడా వస్తుంది. ఇక నేను బొబ్బట్లు ప్రిపేర్ చేయడం అయిపోయాక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ని రెడీ చేసుకుంటున్నాను. ఇదే నేను ఆర్డర్ పెట్టుకుంది, అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను. 400 వరకు పడింది. దీన్ని స్టిక్ చేయడానికి నాకు ఒకరు అవసరం ఉంటుంది కదా, సో మా అత్తమ్మ నాకు హెల్ప్ చేస్తుంది. నేను ఎలాంటి పని ఇంట్లో చెయ్యాలి అన్న ఖచ్చితంగా నాకు అత్తమ్మ సపోర్ట్ ఉండాల్సిందే. ఈ రోజు కూడా చాలా హెల్ప్ చేసింది. ఏది అడిగితే అది తెచ్చిచ్చింది. పాప విషయంలో గానీ బాబు విషయంలో గానీ నేను ఇలాంటి ఈవెంట్ ఏది చెయ్యాలి అన్న అత్తమ్మ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇద్దరం కలిసి ఇలా అయితే స్టిక్ చేసాము. ఇక ఈ మ్యాట్ విషయానికి వస్తే ఇది కూడా నేను స్పెషల్ గా ఈ సెలబ్రేషన్ కోసం ఆర్డర్ చేసుకున్నాను. అరౌండ్ 350 పడింది. ఇంట్లో చాలా మ్యాట్సే ఉన్నాయి, బట్ నాకు ఇదే కావాలని తీసుకున్నాను. బికాస్ ఇది మంచి వింటేజ్ లుక్ ఇస్తుంది అని. బట్ మా అత్తమ్మ అయితే చాలా ఎక్కువ రేట్ పడింది. 100 to 150 రూపీస్ పడినుంటే బాగుంటుండే అంది. మనం అనుకున్నట్టు అవుట్పుట్ రావాలి అంటే ఎన్ని డబ్బులు పెట్టైనా తెచ్చుకోవాలి కదా. ఇక మ్యాట్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మా పాప నేమ్ ని పెడుతున్నాను. ఇవైతే మా పాప క్రాడిల్ సెరమనీలో నేమ్ రివీలింగ్ లో ఇచ్చారు మాకు. నేను అవి తీసి దాచిపెట్టుకున్నాను. సో ఇప్పుడు యూజ్ అవుతుంది. మీకు డౌట్ వస్తుండొచ్చు, పాపకు మాత్రమే ఈ సెలబ్రేషన్ చేస్తున్నారా అని. బాబుకు కూడా నేను ప్రతి సెలబ్రేషన్ చేశాను అండ్ ప్రతి ఫోటోషూట్ చేశాను. సో ఇద్దరు ఈక్వలే. సో ఇద్దరికి నేను అన్ని సెలబ్రేషన్స్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఇలాంటివి చేయాలి అంటే నాకు చాలా ఇష్టం. మ్యారేజ్ కి ముందు ఆర్ట్, క్రాఫ్ట్, పెయింటింగ్, డ్రాయింగ్ అన్ని చేసేదాన్ని. మ్యారేజ్ తర్వాత అన్ని వదిలేశాను. బికాస్ టైం అస్సలు లేకపోవడం వల్ల. మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు చదువుకున్నాను. సో వచ్చి వర్క్ చేసుకోవడము, కాలేజ్ వర్క్ చేసుకోవడం, దీనికే సరిపోయేది. ఇంతసేపు మా పాప పడుకొని ఉండే, సో చూపించలేదు. ఇప్పుడు లేచింది, ఆల్రెడీ బోర్ల పడే ఆడుకుంటుంది. బట్ మనకు కావాల్సినప్పుడు పడుతుందో లేదో చూద్దాము.
ఇక్కడైతే నేను మ్యాట్ పైన కొంచెం బొబ్బట్లతో డెకరేషన్ కి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను గ్రీన్ కలర్ పేపర్ ప్లేట్స్ ని. అండ్ నేను మా అత్తమ్మని ఏవైనా రోజ్ ఫ్లవర్స్ తీసుకొనిరా వాటి పెటల్స్ తో నేను ఏదైనా డెకరేట్ చేస్తా అంటే ఆ ఫ్లవర్స్ దొరకలేదు అంటే గన్నేరు పూలు తెచ్చింది. సో నాకు అది పెట్టడం ఇష్టం లేదు, అవి స్మెల్ వస్తాయని. బట్ ఫైనల్ గా అయితే యూస్ చేశాను. అండ్ బోర్ల పడటం వల్ల బ్రెయిన్ అండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా పెరుగుతుంది బేబీలో. ఎలా అంటే బేబీ హ్యాండ్స్ తో ఫ్లోర్ ని పుష్ చేయడం, తల పైకెత్తి చుట్టూ చూడడం వల్ల బాడీ అవేర్నెస్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. అండ్ బోర్లో ఉన్నప్పుడు ముందున్న వస్తువులు చూడటానికి ఒక వైపు నుంచి మరో వైపుకి తల తిప్పడం లాంటివి చేస్తుంది బేబీ. దీనినే విజువల్ డెవలప్మెంట్ అంటారు సైకాలజీలో. ఇంత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది బోర్ల పడటం వల్ల. అందుకే బోర్ల పడితే ఏదైనా ఒక స్పెషల్ చెయ్యాలి అని స్వీట్ లాగా చేసి మన పెద్దలు అప్పట్లో అందరికి పంచేవారు వాళ్ళ ఆనందాన్ని. ఆ ట్రెడిషనే మనం ఇప్పుడు చేస్తున్నాము. మళ్ళీ మిడిల్లో మన జనరేషన్ అప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళు చాలా బిజీ ఉండడం వల్ల మనకి ఇలాంటివి చెయ్యలేదు. ఓల్డ్ ట్రెడిషన్ మళ్ళీ చాలా వరకు తీసుకొచ్చి చేస్తున్నారు కదా, అందులో ఇది ఒకటి. ఈ సెలబ్రేషన్ అనేది మన యాన్సిస్టర్స్ నుంచి వస్తూ ఉంది, మనమేం క్రియేట్ చేయలేదు కొత్తగా వీడియోస్ కోసం. మన యాన్సిస్టర్స్ టైంలో వీడియోస్ ఫొటోస్ అవేవి లేవు కదా. సో అప్పట్లో బేబీస్ ఫస్ట్ మైల్ స్టోన్స్ ని షేర్ చేసుకోవడానికి ఇలాంటి సెలబ్రేషన్ అరేంజ్ చేసుకొని చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని ఏదో ఒక స్వీట్ ఇచ్చేవాళ్ళు. అలా ఇట్లా బొబ్బట్లు ఇచ్చేవాళ్ళు. మనమైతే ఇంకేది బొబ్బట్లే కాదు ఏవైనా కూడా ఇచ్చుకోవచ్చు. బోర్ల పడితే బొబ్బట్లు రైమింగ్ బాగుంది కాబట్టే బొబ్బట్లు చేస్తున్నారు, లేదంటే ఏ స్వీట్ అయినా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ మా బాబు స్లేటు పై తెలుగులో మా మను సాయిషా బోర్ల పడితే బొబ్బట్లు అని రాసిన. అండ్ అక్కడక్కడ ఒక 4 ప్లేసెస్ లో భక్షాలు పెట్టుకొని దాని చుట్టూ గన్నేరు పూలను భక్షాలకు దగ్గర కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి రౌండ్ గా అరేంజ్ చేసుకున్నాను. అండ్ మిడిల్ లో ఒక సిల్వర్ ప్లాస్టిక్ బౌల్ లాంటిది ఉండే, దాంట్లో మిగిలిన భక్షాలన్నీ వేసుకుని దాని చుట్టూ మామిడాకులు పెట్టేసుకున్నా. ఫైనల్ గా ఇలా అరేంజ్ చేసుకొని పాపనైతే తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టిన. ఇక తను ఎప్పుడు పడుతుందో మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఇటు సైడ్ నేను, అటు సైడ్ మా అత్తమ్మ తనని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము, తనకు బూస్ట్ ఇస్తూ ఉన్నాము పడు పడు అని. తను మాత్రం మా మాటలే వింటుంది, అస్సలు పడట్లేదు. నార్మల్ టైంలో అయితే మేము వర్క్ చేసుకుంటే ఊకే బోర్ల పడడం, తీసుకోనిక రాక అలా ఏడవడం, మనల్ని డిస్టర్బ్ చేయడం చేస్తుండే. ఇప్పుడైతే అవసరానికి పడమంటే ఎంతసేపు వెయిట్ చేసినా కూడా అస్సలు పడట్లేదు. మనల్నే చూస్తూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది. అలా చాలా సేపు వెయిట్ చెయ్యగా ఫైనల్ గా పడింది. బట్ పడినప్పుడు మాత్రం నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. బట్ బోర్ల పడిన తర్వాత తన లుక్స్ ఎలా ఉన్నాయో చూపించాలి అని ఈ వీడియో క్లిప్ అయితే ఉంచుకున్నా. తర్వాత ఇంకా 2 టైమ్స్ వేసి మళ్ళీ బోర్ల పడేలా చేసాము. మొత్తం 3 టైమ్స్ బోర్ల పడింది. మళ్ళీ బోర్ల పడాలి అంటే మళ్ళీ ఇంకో రౌండ్ నేను మా అత్తమ్మ సౌండ్స్ చేస్తూ పడేలా చేస్తున్నాము. బట్ దీనికి కూడా చాలా టైమే తీసుకుంది. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ పడినట్టే చేస్తుంది బట్ పడట్లేదు. అమ్మయ్య సెకండ్ టైం బోర్ల పడింది అనే లోపే మళ్ళీ బోర్ల పడకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ బోర్ల పడిన తర్వాత రీచింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి బేబీలో. అంటే ముందున్న టాయ్ని తీసుకోవడానికి ట్రై చేయడం, మనం చేతులు చాచినప్పుడు మన దగ్గరికి రావాలని ట్రై చేయడం, ఇలాంటివి కూడా డెవలప్ అవుతాయి. అమ్మయ్య ఇప్పుడు మా పాప బోర్ల పడింది చూడండి. టూ టైమ్స్ అయిపోయింది కదా, థర్డ్ టైం ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుందో చూద్దాము. యాక్చువల్గా ఈరోజు మా పాపలో గుడ్నెస్ ఏంటి తెలుసా, కిందేస్తే ఏడ్చేది. ఇంతసేపు అవుతుంది అయినా కూడా ఏడవట్లేదు. బాగా సపోర్టివ్గా తను 3 టైమ్స్ బోర్ల పడింది. దానికి మేమైతే చాలా హ్యాపీ. బోర్ల పడిన తర్వాత ఈ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత బాగా సతాయించింది, అది వేరే విషయం. మను పాప బోర్ల పడమంటే చేపలో ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్ చుట్టూరా ఒక రౌండ్ వేసింది. ఈ సెలబ్రేషన్ కోసం నేను 1కి స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూన్. ఇప్పుడు 4:30 అవుతుంది, స్టిల్ గోయింగ్ ఆన్. ఇలా ఏదైనా ప్లాన్ చేసుకుంటే చెయ్యాలి అని డే మొత్తం ప్యాక్ అయిపోతుంది. ఇక్కడ మా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చాడు. సో తనని అందులో పాప పక్కన జాయిన్ అవ్వమన్నాను. అట్లీస్ట్ తనని చూసైనా ఆడుతూ బోర్ల పడుతుందేమో అని. బట్ వర్కౌట్ అవ్వలేదు. చాలా సేపు వరకు బాబు ఆడిస్తూ ఉన్నాడు, బట్ పాప మాత్రం బోర్ల పడలేదు.
ఈ రోజైతే పాప వలన చేసిన బచ్చాలు అయితే మంచిగా ఎంజాయ్ చేసాం ఇంట్లో వాళ్ళమంతా. ఇయర్లీ వన్స్ మాత్రమే చేసుకునే బచ్చాలు ఈ ఇయర్ మాకు డబుల్ టైమ్స్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఎస్, కంప్లీటెడ్. థర్డ్ టైం కూడా బోర్ల పడిపోయింది పాప. ఇక్కడైతే నేను ఒకసారి స్పెట్స్ పెట్టి పాపని ఫోటో తీయాలనుకున్నాను. సో స్పెట్స్ పెట్టడానికి ట్రై చేశాను. బట్ దీనికన్నా ముందు ఒకసారి ఫ్రంట్ లుక్లో కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత స్పెట్స్ యాడ్ చేయాలి అనుకున్నాను. ఎంతో మంచిగా క్యూట్ లిక్స్ ఇచ్చింది బోర్ల పడినప్పుడు. ఈ రోజు ఈ కష్టానికి మంచి రిజల్టే వచ్చింది నాకైతే. పాప మంచిగానే సపోర్ట్ చేసింది. సో స్పెట్స్ లుక్లో కూడా చూసేయండి, పాపకు బాగా సెట్ అయిపోయింది. బట్ కొద్దిసేపే ఉంచాను. మళ్ళీ పాప డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఏడిస్తే బాగోదు కదా, మళ్ళీ ఓదార్చడానికి టైం పడుతుంది. సో ఈ సెలబ్రేషన్లో బాబు కూడా జాయిన్ అవుతే బాగుంటుంది అని వచ్చి అక్కడ కూర్చోమన్నాను. బోర్ల పడగానే క్లాప్స్ కుట్టమన్నాను. ఫైనల్ గా ఈ సెలబ్రేషన్ దీంతో ఎండ్. మీరు మీ ఇంట్లో ఇలాంటి చిన్న సెలబ్రేషన్స్ చేసుకున్నారా? కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.